ఏమైందయ్యా? మేకు తించారా? జస్ట్ ఇప్పుడే అనుష్క ఆంటీ చేసిన కుష్క అదే ఘాటి మూవీ చూసొచ్చాను. ఈ సినిమాతో కృష్ణయ్య ఉష్ అయిపోయాడు. సినిమా ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది మాస్టరు. మధ్యలో లేచి పారిపోదాం అనిపించింది, కానీ సగం చూసి రివ్యూ చెప్పలేం కదా, అందుకే ఉండిపోయా. కృష్ణయ్య రైస్ మిల్లుని సగంలోనే వదిలేశాడు, ఈ ఘాటిని సగానికే సంకనాకించేశాడు. సినిమా మొత్తం అవుట్డేటెడ్ రొటీన్ రొట్ట రాడ్. కృష్ణయ్య సినిమా హిట్ అవ్వకూడదని చాలా జాగ్రత్తగా తీశాడు. అనుష్క ఆంటీ కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమా మొత్తం గంజాయి చుట్టూనే తిరుగుతుంది, అది కూడా తిరిగిన చోటే గిరగిర గిరగిర తిరుగుతుంటుంది. సినిమాలో గంజాయి కొట్టారా లేదంటే సినిమా తీసినోళ్ళే గంజాయి కొట్టారా అనేది అర్థం కాదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గంజాయే, సినిమా మేకింగ్ టేకింగ్ అన్నీ కూడా గంజాయే. మాట్లాడితే ఘాటి, నోరెత్తితే గంజాయి. వాళ్ళు పలుకుతున్నారా లేదంటే రీసౌండ్లో వినిపిస్తుందో అర్థం కాదు. ముందుగా కృష్ణయ్య కథని చాలా బాగా రాసుకున్నాడు, మనకు అర్థం కాకుండా. సినిమా ఇంకా బాగా తీశాడు, ఆయన కూడా అర్థం కాకుండా. ప్రొడ్యూసర్లకి గంజాయి తాగించి కథ చెప్పింటాడు, లేదంటే ఈ గంజాయి కథకి డబ్బులు పెట్టే గన్నయ్య గాడేవుడు. సినిమా అయిపోయే వరకు థియేటర్లో కూకుంటే గంజాయి కొట్టకుండానే తల తిరుగుతుంది. సినిమా మొత్తం శరణమన్నయ్య చిరంజీవిల రొట్ట కళాఖండం పాదగొట్టాన్ని తలపించింది. రొట్ట సినిమాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే ఈ రెండు రొట్ట సినిమాలకే గట్టి పోటీ ఉంటుంది. సినిమా మొత్తం శీలావతి చుట్టే తిరుగుతుంది. శీలావతి అంటే అమ్మాయి అనుకున్నారు, ఆంటీ కూడా కాదు, నేను కూడా అలాగే అనుకున్నా. కానీ శీలావతి అంటే గంజాయి పేరు. సినిమా మొత్తంలో అదిరిపోయే ట్విస్ట్ అంటే ఇదే. ఈ ట్విస్ట్కే మనం అతలాకుతలం అయిపోతుంటే ఇదే శీలావతి పేరుని అనుష్క ఆంటీకి కూడా తగిలించేశాడు కృష్ణయ్య. ఇక సినిమా అంతా ఒకటే మ్యూజిక్, ఘాటి శీలావతి, శీలావతి ఘాటి. శీలావతి అన్నప్పుడు అది గంజాయా లేదంటే అనుష్కనా అనే కన్ఫ్యూజన్. ఆలోచించేలోపే అరగంట సినిమా అయిపోతుంది. అయిపోతే అయిపోయిందిలే అనుకుంటే మళ్ళీ శీలావతి అంటారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ముందుగా కథ విషయానికి వస్తే ఇంత చెప్పినా కూడా ఇంకా కథ వినాలనుకుంటున్నారంటే ఏం గుండెలన్నా మీవి. ఇక సినిమా స్టార్ట్ అవ్వడమే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో స్టార్ట్ అవుతుంది. అటుకొండ ఇటుకొండ నడుమ శీలావతి, అదే గంజాయి. ఈ శీలావతికి బాగా డిమాండ్ ఉంటుంది. ఈ శీలావతిని మార్కెటింగ్ చేసి విలనన్నయ్యలు క్యాచ్ చేసుకుంటుంటారు. వాళ్ళ దగ్గరే గాడిదల్లాగా ఘాటీలుగా పనిచేస్తుంటారు శీలావతి బావ దేశిరాజు, అదే విక్రమ్ ప్రభు అన్నయ్య. అయితే విక్రమ్ ప్రభు అన్నయ్యకి కొంచెం తెలివితేటలు ఎక్కువ. అందుకే ఇదే గంజాయిని లిక్విడ్ ఫామ్లోకి మార్చి దాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో స్కూళ్ళు హాస్పిటళ్ళు కట్టించి సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు. అయితే ఇది కనిపెట్టిన విలన్ అన్నయ్యలు విక్రమ్ అన్నయ్యని వేసేస్తారు. పనిలో పనిగా ఇంటర్వెల్ కార్డు కూడా వేసేస్తారు. ఇక ఇదే సందని లేచి పారిపోతే బతికిపోతాం, కానీ మనం ఆ పని చేయం. అదే మ్యాజిక్. చూడాలని ఉందే. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే శీలావతి కాస్త సూర్పునక్కగా మారిపోతుంది. విక్రమ్ ప్రభు అన్నయ్యని చంపినోళ్ళని కసకస నరికేస్తూ ఉంటుంది. ఎంతమంది వచ్చినా సరే కట్టె పెట్టి పైకి లేపడం, కాలి కిందేసి తొక్కడం, కసాబిసా నరకడం. సెకండ్ హాఫ్ అంతా ఇదే. ఆ యాక్షన్ ఎపిసోడ్లు చూడలేక మనం కొయ్యో మొర్రో అంటున్నప్పుడు మన మీద దయదలిచి క్లైమాక్స్ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ అదే నరకుడు. ఇక చాలు దేవుడా అని, ఎందుకు మాకు ఈ వేదనని వేదన పడుతున్నప్పుడు మన ఆర్తనాదాలు విన్న థియేటర్ ఓనర్ అంకుల్ ఎన్ టైటిల్స్ వేస్తాడు. ఓపిక లేకపోయినా సరే మళ్ళీ షో స్టార్ట్ అయిపోతుందేమని భయపడి లంగోటా ఎగేసుకొని బయటికి లగెత్తుతాం. ఇక సినిమా ఎలా ఉందంటే ఇంత సోది విని కూడా ఇంకా సినిమా ఎలా ఉందని చూస్తున్నారా? జాతి రత్నాలు మీరు. నేను కథ చెప్పినంత ఈజీగా లేదు థియేటర్లో, కాకావికలమే. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ఇక థియేటర్కి వెళ్ళడమే మానేస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఘాటి అని టైటిల్ పెట్టి మనల్ని రోటీ చేశారు. ఇదెక్కడి తలనొప్పిరా సామి అనే ఫీలింగ్ రాకపోతే నన్ను అడగండి. ఇక అనుష్క ఆంటీ, అరుంధతి, దేవసేన క్యారెక్టర్స్ నుండి ఇంకా బయటికి రాలేదు. ఇక విక్రమ్ ప్రభు అన్నయ్య ఇంటర్వెల్కే చచ్చిపోయి మంచి పని చేశాడు. బతికింటే ఇంకెన్ని మలుపులు తిరిగేదో ఈ కథ. ఉన్నంతసేపు ముక్కుతోనే నటించాడు మహానుభావుడు. ఇక జగపతి బాబు అంకుల్ అయితే సినిమా మొత్తం బర్రెలాగా నెమరేస్తూనే ఉంటాడు. అర్థం పర్థం లేని తిండి, అర్థం కాని క్యారెక్టర్, సరిపోయింది. ఇక విలన్ ఈడొకడు మన పానానికి. కథలో వేగానికే మనం తట్టుకోలేక తల్లడిల్లిపోతుంటే అని అరుస్తూనే ఉంటాడు. కొడితే అరుస్తున్నాడా కొట్టలేక అరుస్తున్నాడా అనేది అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటారా ఆడియన్స్. డబ్బులు పెట్టి సినిమాకి వచ్చామన్న జాలి కూడా లేకుండా ఎందుకురా మమ్మల్ని ఇలా వేదన గురి చేస్తున్నారు అని అడగాలనిపిస్తుంది, కానీ అడగలేం. అదే మ్యాజిక్. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఘాటి అని చెప్పి పెద్ద గూటం పెట్టారు. సినిమా నాకు నచ్చలేదు అంటే నీకేది నచ్చదు, నువ్వు ఒక సినిమా తీ అంటున్నారు. కాబట్టి
ఆ బ్యాచ్ అంతా ఒక్కొక్కరు 10 సార్లు ఈ సినిమాకి వెళ్ళండి. ఓకే, ఇది రివ్యూ. ఇక మనకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన మురుగవంకులు తీసిన మదరాసి సినిమాకి వెళ్ళాలి. ఆ రివ్యూ కోసం రెడీగా ఉండండి. ఈ గూటం పైన ఈ ఘాటి పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.